హాయ్ ఆల్ వెల్కమ్ టు రాఘవేంద్ర హబ్. మనకు ఈ టెట్ అండ్ డిఎస్సి పైన ప్రతిరోజు పేపర్లో ఏదో ఒక న్యూస్ అయితే రావడం జరుగుతుందండి. దీనికి ఎప్పుడు తెరపడుతుందో మనకు తెలియదు. కానీ ఈరోజు మనకు వచ్చిన వార్తలు అయితే చూద్దాం. ముఖ్యంగా మనకు టెట్ ఆన్లైన్లోనే అంటూ మనకొకటి టెట్ కండక్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది ఈ గవర్నమెంట్. మరి టెట్ పైన ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. ఇంతకుముందు అయితే మనకు టెట్ ఉండకుండా డైరెక్ట్ డిఎస్సినే వేస్తారన్నట్టుగా ఒక సమాచారం అయితే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఈ గవర్నమెంట్ నాకు తెలిసి టెట్ కూడా వేసే ఆలోచనలో ఉందన్నట్టుగా మళ్ళీ తాజా సమాచారం ప్రకారం మనకు అర్థమవుతుంది. కానీ ఇదే టెట్ని మనకు ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో కండక్ట్ చేస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా మనకు ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. కాబట్టి త్వరలో దీనిపైన ఒక ప్రకటన కూడా విడుదల చేస్తారని మనం భావిస్తున్నాం. కానీ మరి టెట్ కండక్ట్ చేస్తారా, టెట్ లేకుండా డైరెక్ట్గా డిఎస్సికే వెళ్తారనేది విషయం మనకు తెలియదు. టెట్ కండక్ట్ చేస్తే 3 లక్షల మంది క్వాలిఫై కాని అభ్యర్థులకు మాత్రం మేలు జరుగుతుంది. ఒకవేళ టెట్ లేకుండా డైరెక్ట్ డిఎస్సిలోకి వెళ్తే చాలామంది 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా టెట్ ఉంటేనే బాగుంటుందని కొంతమంది అనుకుంటున్నారు. మరి జనవరి 25 తారీఖు వచ్చిన కథనం ప్రకారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ను ఆన్లైన్లో నిర్వహించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ పరీక్షను ప్రస్తుతం ఆఫ్లైన్లో నిర్వహిస్తుండగా ప్రభుత్వం అనుమతిస్తే ఆన్లైన్లో నిర్వహిస్తామని ఈ ఎస్సీఈఆర్టీ వర్గాలు ప్రతిపాదించాయని మనకి ఈ టెట్ పైన ఒక విషయం అయితే జరగడం జరిగింది. అదేవిధంగా నెలాఖరులో ఈ విద్యాశాఖ సమావేశం అనేది మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రభలో. ఈ నెల 30 లేదా 31న ప్రభుత్వం విద్యపై వర్క్షాప్ నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలల ప్రస్తుత పరిస్థితి అనే అంశంపై ఒకరోజు వర్క్షాప్ను నిర్వహించినట్టు తెలుస్తుంది. అయితే ఈ విద్యాశాఖ సమావేశం లోపలనే మనకు టీచర్ యొక్క బదిలీలు కానీ, పదోన్నతులు కానీ, ఉపాధ్యాయ ఖాళీలు కానీ తదితర అంశాలు కూడా చర్చకు రానున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నెల 30 లేదా 31న ఈ సమావేశంలో మనకు మ్యాక్సిమం కొలిక్కొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సమావేశంలోనే టెట్ నిర్వహిస్తారా, టెట్ నిర్వహించకుండానే డిఎస్సికి వెళ్తారా, మరి అదే 15,000 వేస్తారా, లేదంటే అనుబంధ నోటిఫికేషన్కి 5,000 కలుపుకొని మరొక 10,000 వేస్తారా, లేదంటే బదిలీలు జరుపుకునే తర్వాతనే మళ్ళీ ఇంకొక 20,000 పోస్టులు వేస్తారా అనేది మొత్తం సీఎం పైన ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మనం మాత్రం చదువుతూ ఉండాలి. ప్రిపరేషన్ మాత్రం మధ్యలో ఆపేయకండి. తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ అయితే కన్ఫామ్గా ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. లేదంటే టెట్ నోటిఫికేషన్ అయిన తర్వాతనైనా ఒక 1 మంత్ అటు ఇటు ఖచ్చితంగా డిఎస్సి అయితే నోటిఫికేషన్ వస్తుంది. కానీ ఇదే విషయంలో మనకు ఈ నెల 30వ తారీఖున రోజే గురుకులకు సంబంధించిన వర్టికల్ లేదా హారిజంటల్ అనే దానిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు దానిపైన 30 లేదా 31 తారీఖు అది కూడా ఏదో ఒకటి వర్టికల్ ఇస్తారా లేదంటే హారిజంటల్ ఇస్తారా అనేది కూడా మనకు గురుకుల రిజల్ట్ దానిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ గురుకుల రిజల్ట్ కూడా మనకు రావాలని, ఆ గురుకుల రిజల్ట్ కోసం కూడా 3 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. దీనిలో కూడా మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందో లేదో చూడాలి. అదే రోజున 30 తారీఖు లేదా 31 తారీఖున మనకు విద్యాశాఖ సమావేశంలో ఈ నిర్ణయాలు అయితే మనకు బయటకు వస్తాయి. చూద్దాం ఈ 30 తారీఖు ఏం జరుగుతుందో. అదేవిధంగా గురుకుల రిజల్ట్ పైన కూడా మనకు సందిగ్ధత నెలకొంది. కాబట్టి దానిపైన కూడా హైకోర్టు మనకేం నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూద్దాం. మన యొక్క తాజా సమాచారంతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.